కొద్దిసేపటి క్రితమే వచ్చిన బ్రేకింగ్ న్యూస్, చాలా అద్భుతమైనటువంటి బ్రేకింగ్ న్యూస్. వీడికి ఇంకోటి పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. చాలా కాలంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన మనం చూస్తున్నాం. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్ల రజనీకాంత్ లాగా మాట్లాడుకు మ్యాచ్ అట్లా. అయితే ఈరోజు కేంద్రం 11,440 కోట్ల రూపాయల ఒక రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. అంటే పునరుజ్జీవ ప్యాకేజీ. బాబ్జీ గారికి ఇంటి తెలివితేటలు వచ్చినాయేంటి? అటు చూడు బే, వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈ రోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేవాళ్ళ స్టీల్ ప్లాంట్ కోసం. అప్పుడు ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానిక మొహం మీద ఉమ్మేస్తారు. నాకంటూ ఒక రెస్పెక్ట్ లేదు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైతే ఆనందమే వేరు. ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందనుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఊపిరిలూదింది. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. 11,440 కోట్ల రివైవ్ ప్యాకేజ్ ప్రకటించడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో చెప్పింది చేశామంటున్నారు కూటమి నేతలు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో, మమ్మల్ని చేయగలరు మా మీద. స్టీల్ ప్లాంట్ ను కాపాడిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. టాటా బిర్లాల పేరు వినలేదా అమ్మా? విన్నాను. ఆ జాతికి చెందిన వాడేనమ్మా నేను. నా పేరు స్టీల్ ప్లాంట్ బాబాయ్. ప్యాకేజ్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్యాకేజీ పొందింది ఎవరు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముసుగులో మళ్లీ ప్యాకేజీకి బాటలు వేసింది కూడా వాళ్లే. అటు చూడు చూడు, స్టీల్ ప్లాంట్ ను అమ్మేసి అక్కడ ఉన్నటువంటి భూముల్లో క్యాపిటల్ కడదామని ఒక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడు ఆయన. ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై, గయా. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నేను షాక్ అయిపోయాను. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. కరెక్ట్. ఒక ప్లాన్ లో ఉన్నాడు, అందుకే ఒక ప్యాలెస్ కూడా అక్కడ నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూములు దాదాపు 7,000 ఎకరాలు. కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దాం, డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందా? నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. నేను చచ్చిపోతా, నేను బతకను, విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా? నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా. ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు. అది నిజం సార్. ఇది చాలా కష్టపడి సాధించాము. ఈ రోజు 11,000 కోట్ల ప్యాకేజీ వచ్చింది. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, చాలా సాడ్ సిచ్యువేషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న మాట మీ నోట ఎందుకు రాలేదు? ఎదవెట్టకారాలు వద్దు. ఇప్పుడు వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది, దానికి ఫండ్స్ రావడానికి కారణమే మా జగన్మోహన్ రెడ్డి అని సిగ్గు శరం లేకుండా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం, ఇంకా అధికారికంగానే ప్రకటించలేదు, జస్ట్ ఒక న్యూస్ వచ్చింది. ఎవని మొక్కం చూసినారో పొద్దున్న లేచి అబ్బా న్యూస్ వచ్చిందో లేదో క్రెడిట్ కొట్టేసేదానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో రెడీ ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? పైగా ఈరోజు దీని వెనుకున్నటువంటి కుట్ర, దీని వెనుక అతి పెద్ద కుట్ర దాగుందని కార్మికులు అంటున్నారు. అంటున్నారు. అతి పెద్ద కుట్ర ఉందని కార్మికులు అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఈ 11,445 కోట్లతో అప్పులు తీర్చడం ఆల్రెడీ. నీ డౌట్లు నువ్వు నీ పాడు మొహం ఎర్రి ఎదవ. వీటన్నింటినీ క్లియర్ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని అమ్మేయడమే దీని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 11,440 కోట్లతో ఒదిగేదేమీ లేదు. ప్యాకేజీ స్టార్లు ఉన్నంత కాలం, ప్యాకేజీ నాయకులు ఉన్నంత కాలం ఈ ప్యాకేజీల కిందే నడుస్తుంది. కానీ ప్రత్యేక హోదా రాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదనేది తేలిపోతోంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన